ఇక బులెటిన్లో మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో బినామీ నెట్వర్క్ ను ఏసీబీ అధికారులు బ్రేక్ చేస్తున్నారు. బినామీలకు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. శివ బాలకృష్ణ మేనలుడు భరత్ కుమార్, బాచుపల్లికి చెందిన స్నేహితుడు సత్యనారాయణ మూర్తిని ఇప్పటికే ప్రశ్నించారు. ఇక వీరి పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను సేకరించారు. ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. శివ బాలకృష్ణ తన మేనల్లుడు భరత్ కుమార్ పేరుతో నాగర్ కర్నూలులో భూమి కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి భరత్ కుమార్ కు 10 లక్షలు ఇచ్చారు. దీంతో పాటు చల్లా కుమార్ అనే వ్యక్తి నుంచి మరో 10 లక్షలు వసూలు చేసి భరత్ కుమార్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత కల్వకుర్తి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో శివ బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ పద్మావత్ తో కలిసి భరత్ కుమార్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. భరత్ కుమార్ తో పాటు బాచుపల్లి శిల్పా ఆర్వి ధరిస్తా అపార్ట్మెంట్ కు చెందిన స్నేహితుడు సత్యనారాయణ మూర్తిని విచారించారు. ఇక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బినామీలకు సంబంధించి ఏసీబీ అయితే ఇంకా విచారణ అయితే కొనసాగిస్తుంది. శివ బాలకృష్ణ బినామీలు భరత్, భరణి, సత్యనారాయణగా గుర్తించడం జరిగింది. శ్రీకర్ కు నోటీసులు ఏసీబీ అధికారులు పంపించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ పద్మ, ఎందుకంటే శివ బాలకృష్ణ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రోజు రోజుకి మాత్రం వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఏసీబీ అధికారులు 250 కోట్లకు పైగా ఉన్న ఆస్తిని కూడా బయటికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఒక ఐఏఎస్ అధికారి పేరు కూడా రావడం, వాళ్ళ వాట్సాప్ చాటింగ్ కూడా ఇప్పటికే బయటికి తీస్తున్నట్టు తెలిసింది. అయితే కొత్తగా ఈ రోజు కూడా, ఎందుకంటే వీళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, మరో వ్యక్తి సత్యనారాయణ, భరణి, భరత్, శ్రీకర్లకు మాత్రం ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. కుటుంబ సభ్యుల బాధ్యత మొత్తం బాలకృష్ణ తీసుకున్నట్టు వీళ్ళని, అంటే హెచ్ఎండిఏలో కంప్యూటర్ ఆపరేటర్ గా భరణిను పెట్టించుకొని మరి పని చేయించుకున్నట్లు తెలుస్తుంది. శివ బాలకృష్ణకు పిఏగా వ్యవహరించి భరణి కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలుస్తున్నారు. ఎన్విస్ డిజైన్ స్టూడియో పేరుతో భరత్ కన్వీనియన్స్ నిర్వహణ, అంటే అదే ఆ పేరుతో మాత్రం నిర్వహిస్తున్నట్లు, ఎందుకంటే ఈ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించిన లేఅవుట్, బిల్డింగ్లకు అన్ని అనుమతులు ఇదే పేరుతో మాత్రం శివ బాలకృష్ణ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మరో బినామీ ప్రమోద్ కుమార్ మీనాక్షి కన్స్ట్రక్షన్స్ లో మాత్రం ఉద్యోగం ఇప్పించి ఆ మీనాక్షి కన్స్ట్రక్షన్స్ కి కావాల్సిన అనుమతులు అన్ని తనతో చేయించుకున్నట్లు, కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్లు కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే గమనించినట్టుగా తెలుస్తుంది. అయితే మేనల్లు తన సైన్యం, ఎందుకంటే తనే మొత్తం ఈ వ్యవహారం, నవీన్ కుమార్ కావచ్చు, మేనల్లుడు, ఈ ఇద్దరి మాత్రం ఫైనాన్స్ కి సంబంధించిన అన్ని పనులు వీళ్ళే తీసుకున్నట్టు, వాళ్ళ వ్యవహారంలోనే నడిచినట్టుగా మాత్రం ఏసీబీ అధికారులు దీన్ని గమనించడం అయితే జరిగినది. పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.